శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము అష్టసిద్ధుల్లో 4 గురించిన వాటి వివరణలు కానీ విశ్లేషణలు కానీ మనము తెలుసుకున్నాం. దానిలో మొదటగా అణిమ, మహిమ, గరిమ, లగిమ. సో ఈ 4 అంటే ఆర్డర్ ప్రకారం మనము ఇలా చూసే ఉంటాం అన్నమాట. కానీ ఎప్పుడైతే మనము ధ్యానం ద్వారా కానీ ఇతర సాధనాల వలన కానీ అణిమ అంటే అణువంతగా మారడం కానీ అణువు గురించి తెలుసుకోవడం కానీ చేస్తాము. తర్వాత మహిమ అంటే ఆత్మము యందున అంతరాత్మ వరకు వెళ్ళడానికి కావలసినటువంటి సాధనలను మనము చేసుకోవచ్చు. ఈ మధ్యలోనే మనకి గరిమ, లగిమ అనేటివి వస్తుందన్నమాట. సో మనకు ఆర్డర్స్ అనేటివి పక్కన పెట్టేస్తే ఈ సిద్ధుల యొక్క విషయాలను కానీ విశ్లేషణ కానీ వివరణ కానీ మనకు ముఖ్యమన్నమాట. సో అదేవిధంగా నెక్స్ట్ 4 ఉండేటువంటి సిద్ధులు అన్నీ కూడాను మనకు మహిమ తర్వాత అంటే అంతరాత్మము వరకు మనం చేరిన తర్వాత అంటే జర్నీ బయట నుంచి లోపలికి ఉంటుంది మొదట, తర్వాత బయట నుంచి లోపలికి అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఆల్రెడీ ఒక భాగంలో చెప్పుకున్నాం. మనము మొదట బయట అన్ని విషయాలను తెలుసుకొని తర్వాత లోపలికి వెళ్ళవచ్చును, అంతరం వరకు చేరుకోవచ్చును. అలా కాదు అనేసి అంటే అంతరం వరకు చేరుకునేసిన తర్వాత బయట ఉండేటువంటి ఈశ్వరతత్వం కానీ పరమాత్మతత్వం గురించి కానీ మనము తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి మొదటి 4 మనకి లోపలికి వెళ్ళడానికి కావలసినటువంటివి, లేకపోతే మొదట లోపలికి వెళ్ళడానికి కావలసినటువంటివి ఉపయోగపడుతుంది అనమాట. సో తర్వాత 4 వచ్చేసి మనకు 2 రకాలుగాను అనుభవాలు ఉంటుంది, లాభాలు ఉంటుంది. కానీ ప్రతిదానికి 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నాం కాబట్టినే ప్రతి ఒక్క టాపిక్ కానీ సబ్జెక్ట్ కానీ 2 ఎగ్జాంపుల్స్ లేదా అనుభవాలను మాత్రమే నేను ఇక్కడ ఇస్తున్నాను. సో మనకు 5వదైనటువంటి ప్రాప్తి గురించి ఇక్కడ మనము చెప్పుకుందాం. సో అందరికీ తెలిసినట్టు విషయమే, ప్రాప్తి అనగానే మనకు పొందబడేటువంటిది అనేసి అని అర్థం అన్నమాట. ఎందుకంటే మనం చాలా చోట్ల ప్రాప్తిస్తుంది, ప్రాప్తించబడాలి, ప్రాప్తి ఉంటేనే జరుగుతుంది, ఇటువంటి విషయాలను మనము వినే ఉన్నామన్నమాట. సో ఈ విధంగా ప్రాప్తి అనేసి అంటే పొందబడేది, పొందేది, పొందవలసినది అని అర్థము అని అందరికీ తెలుసు. సో ఇక్కడ మనము ఏమేమి ప్రాప్తించుకోవచ్చు, ఏమేమి పొందబడవచ్చు అనే విషయాలను మనము చెప్పుకుందాం. మనము ధ్యానం చేస్తున్నట్టునే అందరికీ తెలిసిన విషయం ఏమంటే శక్తి అనేది లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ శక్తిని మనము ఏ విధంగా రూపాంతరం చెందించుకుంటాము అనేసి అంటే మనకు శరీరంలో ఉండేటువంటి మన శరీరం తయారైనటువంటి విధానం అంతా కూడాను పంచభూత శక్తులతో ఉంటుందన్నమాట. గమనించినట్లయితే మన శరీరం అంతా కూడా నిర్మితమైనది పంచభూత శక్తులతో అన్నమాట. ఏదైతే ఈ శరీరము పంచభూత శక్తులతో నిర్మితమై ఉన్నదో ప్రకృతి అంతా కూడాను ఆ పంచభూత శక్తులతోనే నిండి ఉన్నది, నిర్మితమై ఉన్నదన్నమాట. అందుకనే మన శరీరానికి కానీ విశ్వానికి కానీ ఎటువంటి తేడా కానీ భేదం కానీ ఉండదు అని చెప్పడానికి కూడా కారణం అన్నమాట. ఎప్పుడైతే మనము ఈ విషయాన్ని తెలుసుకుంటామో అక్కడికి మనకు సగం జ్ఞానము అర్థమైనట్టే. ఎందుకు అనేసి అంటే మన శరీరంలో ఉండేటువంటి పదార్థం అంటే గట్టి పదార్థం భూతత్వానికని, రక్తం కానీ నీళ్లు కానీ జలతత్వానికని, అగ్నితత్వానికి జఠరాగ్నికి మనం కడుపు ఉదరము అనేసి అని, వాయుతత్వానికి ఊపిరితిత్తులు కానీ గాలి పీల్చుకోవడం కానీ చెప్పుకున్నాం. ఆకాశతత్వం అనేది శరీరం అంతా ఉంటుంది అనేసి అని మనం ఆల్రెడీ ఈ పంచతత్వాల గురించి చెప్పుకునేసాం. సో ఈ తత్వాలన్నింటినీ కూడాను మనము క్యూర్ చేసుకోవచ్చు. అంటే మనము శక్తిని తీసుకొని ఏ తత్వం అయితే తక్కువ ఉందో దానిని పెంపొందించుకొని అక్కడ ఉండేటువంటి సమస్యలను కానీ రోగాలను కానీ తగ్గించుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. అలా మనము శక్తిని తీసుకొని దాని ద్వారా మనము తగ్గించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి గమనించవలసిన విషయం ఏమి అనేసి అంటే మనము మొదట అంతా కూడాను ధ్యానం చేసి ధ్యానంలోనే మనము శక్తిని తీసుకొని
ఆ శక్తిని కన్వర్ట్ చేసుకుంటాం. అంటే పంచభూత శక్తులుగా వాటిని మనము మార్చుకుంటాం అనమాట. అంటే శక్తిని తీసుకున్న తర్వాత దాన్ని భూతత్వం కానీ, జలతత్వం కానీ, మనకు కావాల్సినటువంటి ఆకాశతత్వం వరకు కూడా ఈ 5గా దేని విధంగానైనా కానీ, ఎలా అయినా కానీ మనము శరీరంలో మార్చుకొని దానికి కావాల్సినటువంటి విధంగా రోగాలను కానీ, లేకపోతే సమస్యలను కానీ మనము తగ్గించుకోవడం అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఇది ఒక పద్ధతి. అదే ప్రాప్తించడం అనేసి అనుకున్నప్పుడు ప్రకృతికి అంటే బయట ఉండేటువంటి పంచభూత శక్తులను కూడాను మనము సాధించుకోవచ్చు, లేకపోతే పొందవచ్చునమాట. అంటే ఏ విధంగా అయితే మనము భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి అంతా కూడాను మనము లోపల కంట్రోల్ చేయడమైనా, అదుపు చేయడమైనా, లేకపోతే దానికి ఆజ్ఞపరంగా, అధికారపరంగా కూడా మనము పొందవచ్చును. అదేవిధంగా మనము ప్రకృతిని కూడాను, కేవలం ప్రకృతి మాత్రమే చెప్తున్నాను. ఎందుకు అనేసి అంటే నెక్స్ట్ టాపిక్లో మనకు ప్రాపంచకం గురించి వస్తుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ప్రకృతి మాత్రమే సంబంధించి ఉంటుంది. ప్రకృతిలో ఉండేటువంటి ఈ పంచభూత శక్తులను కూడాను మనము ప్రాప్తించుకోవచ్చు, పొందబడచ్చు అనమాట. కాకపోతే ఇక్కడంతా మనమంతా కూడా చేసేదంతా కూడాను ధ్యానం ద్వారా మన శక్తిని పెంచుకుంటూ పోవడంతోనే జరుగుతుంది. దానికి కావలసినటువంటి పద్ధతులు కానీ, లేకపోతే క్రియలు కానీ ఉండొచ్చు, కానీ మనం చేసేదంతా కూడా ఏ విధంగా అయినా కూడాను అది ధ్యానమే అవుతుందన్నమాట. ధ్యానం కిందకే వస్తుంది. సో ఈ విధంగా మనము మన శరీరంలో ఉండేటువంటి పంచభూత శక్తులను, తర్వాత ప్రకృతిలో ఉండేటువంటి శక్తులను, పంచభూత శక్తులను మనము అదుపు చేయడానికి కానీ, పొందబడడానికి కానీ కావాల్సినటువంటివి మనము ఈ ప్రాప్తి ద్వారాను పొందవచ్చునమాట. సో ఎప్పుడైతే మనం ధ్యానంలో శక్తిని సంపాదించుకుంటూ ఒక్కొక్కటి ఉన్నతంగా ఎదుగుతూ పోతామో, ఆకాశశక్తి తర్వాత ఆత్మశక్తి తర్వాత అంతరాత్మశక్తి వరకు మనము ఎదగచ్చు, ఉన్నతంగా మనము చేరవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ప్రాప్తి అనే కాన్సెప్ట్, అంటే ఆ సిద్ధి ద్వారా మనము ఈ విధంగా మనము పొందబడతామన్నమాట. ఏ విధంగా అయితే శరీరంలో పంచభూత శక్తులను మనం పెంపొందించుకుంటూ రోగాలను తగ్గించుకుంటామో, అదేవిధంగా ప్రకృతిలో అంటే బయట రెండవ ఎగ్జాంపుల్, లేకపోతే రెండవ అనుభవం ఏమి అనేసి అంటే బయట ఉండేటువంటి ప్రకృతిలో ఉండేటువంటి పంచభూత శక్తులను కూడాను మనము అదుపు అనేది చెయ్యవచ్చును, లేకపోతే వాటిని పొందవచ్చును అనమాట. ఇక్కడ మనం ఒకటి గమనించవలసిన విషయం ఏమి అనేసి అంటే మనము ఏదైనా పొందాలి అన్నా, లేకపోతే సాధించాలి అన్నా కూడాను మనం మొట్టమొదటిగా చేయాల్సిందేది ఆ శక్తుల మీద స్నేహపూర్వకంగానా, లేకపోతే విద్యార్థిగా వినయంగానా, లేకపోతే అధికారికంగానా అని మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకరి మీద మనం ఆధిపత్యం చెలాయించాలి అనుకుంటే అధికారపరంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. అదే విద్యార్థిగా ఉన్నాము అనేసి అంటే, వినయంగా ఉన్నామంటే అవంతా కూడాను ఒక గురువుగా మనకి పాఠాలు అనేది నేర్పిస్తాయన్నమాట. అదేవిధంగా మనం శక్తులను పెంపొందించుకోవచ్చు, ఉన్నతంగా కూడా ఎదగవచ్చును. అదే కనుక మనం బానిసలుగా ఉన్నాము అనేసి అంటే, ఎప్పుడైతే బానిస అనుకుంటున్నామో మనము వాటి మీద ఆధిపత్యాన్ని చలాయించాలి అన్న ఆలోచన వస్తుంది. ఆటోమేటిక్గా మనకి గర్వం కానీ, మిగిలినటువంటి భావనలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకనే ఒక విద్యార్థిగా ఉండండి, ఎప్పుడు నేర్చుకుంటూ ఉండండి అని చెప్పడానికి కూడా కారణం అన్నమాట. సో ఈ విధంగా మనకి అష్టసిద్ధుల్లో 5వదైనటువంటి ప్రాప్తి అనడానికి దాని యొక్క అర్థం కానీ, అంతరార్థం కానీ ఇదే అనమాట. ఎప్పుడైతే మనము ప్రాప్తించుకోవడం అనేది, అంటే ప్రాప్తించుకోవడానికి కూడా 5వదైనటువంటి అర్హతని మనము సంపాదించుకోవాలి. ఎప్పుడు కూడాను అర్హతని సంపాదించుకున్నాము అనేసి అంటే అవి మనల్ని విడవమన్నమాట. అలా కాకుండా దానిని మనము అధికారికంగా పొందాలి అనేసి అని అనుకుంటే మాత్రము మన శక్తి తక్కువైనప్పుడు ఆటోమేటిక్గా అది మనల్ని వదిలేయడం కానీ, వదిలి వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకనేసి ఎప్పుడు కూడా విద్యార్థిగా ఒక అర్హతని సంపాదించుకొని దానిని పొంది వినమ్రంగా, లేకపోతే వినయంగా ఉండడం అనేది చాలా అవసరము, ముఖ్యము. ఎప్పుడూ కూడాను అధికారం అనేది మనము ఆ అధికారంలో ఉన్నంత వరకే ఉపయోగపడుతుంది. లేదు అనేసి అంటే తర్వాత అవి మనకు ఎదురు తిరగడమో, లేకపోతే మన మీదనే విజృంభించడమో
కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సో మనము మెడిటేషన్ ద్వారా ప్రాప్తి అనేది, సిద్ధి అనేది పొందబడాలి అనేసంటే మొదట మనము ఏ దశలో అంటే ఏ విధంగా మనము దానిని చేరుకోవాలి అనేది కూడా మన ఉన్నతిని నిర్దేశిస్తుంది అని చెప్పడానికి కారణం అన్నమాట. సో ఈ విధంగా మనకు ప్రాప్తించినటువంటి ఈ పంచభూతాలను కానీ, పంచభూత తత్వాలను కానీ మనము మంచికి ఉపయోగించడము, లేకపోతే మనము ప్రకృతికి సహాయకారిగా ఉండడము, ఇతరులకి సహాయంగా ఉండడం అనేది చేస్తూ ఉంటాము. ప్రాప్తి అనేది కూడా మనం ఎక్కువగా ఆ సిద్ధిని ఎక్కువగా పొందుతూ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం శరీరానికి తీసుకునేటువంటి ఈ పంచభూత శక్తుల ద్వారా మొదట మనం చేసుకునే శరీరానికి అంతా కూడాను రోగాలు తగ్గించుకోవడమే అన్నమాట. అందుకనే ప్రాణిక్ హీలింగ్ మనం ఈ టాపిక్ లేకపోతే ఈ విషయం అనేది వినే ఉంటామన్నమాట. సో ప్రాణశక్తిని ఆధారంగా చేసుకొని హీలింగ్ చేయడం అనేసి అని చెప్తూ ఉంటారు. కానీ అది శరీరానికి ప్రాణశక్తి అని చెప్పినా కూడాను వాళ్ళందరూ కూడాను వాడేది పంచభూత శక్తులను అనమాట. సో శరీరంలో ఏ శక్తి తక్కువగా ఉన్నది, ఎక్కడ ఎక్కువ చేయాలి, తక్కువ చేయాలి అనేది విషయాల మీద ఆధారపడి లేకపోతే ప్రాణశక్తిని ఇవ్వడము, లేకపోతే దివ్యశక్తిని, కాస్మిక్ ఎనర్జీని ఇవ్వడం అనేది కూడా మనము చూస్తూ ఉంటాం అనమాట. సో ప్రాణిక్ హీలింగ్లో ప్రాణశక్తి ఆధారంగా రోగాలను చికిత్స చేయడము, రోగాలను తగ్గించడము అని చెప్పినా కూడాను వాళ్ళు పంచభూత శక్తుల, ప్రాణశక్త లేకపోతే దివ్యశక్త అనేది వారి స్థాయిని బట్టి ఉంటుంది, ఉపయోగించేదానిని బట్టి, లేకపోతే రోగి యొక్క పరిస్థితిని బట్టి ఉంటుందన్నమాట. ఎందుకు అనేసి అంటే కొన్నిసార్లు మనము పంచభూత శక్తులతో పాటు దివ్యశక్తిని కానీ, ప్రాణశక్తిని కానీ కూడాను ఇస్తూ ఉంటామన్నమాట. అంటే పంచభూత శక్తులనే వాడుతుంటాము, కానీ అక్కడ అంతకంటే ఎక్కువ అంటే దానిని చికిత్స చేసిన తర్వాత ఎక్కువ రోజులు అలానే ఉంచాలి అనేసి అనుకున్నప్పుడు దివ్యశక్తిని అంటే కాస్మిక్ ఎనర్జీని వాడుతూ ఉంటారనమాట. అలా కాదు అనేసి అనుకున్నప్పుడు వాళ్ళకి శరీరంలో ఉండేటువంటి వాయుతత్వం కానీ, లేకపోతే ప్రాణశక్తి ఇన్బ్యాలెన్స్ అంటే ఎక్కువ తక్కువల వలన ఆ రోగం అనేది కూడా కొన్నిసార్లు రావడం అనేది ఉంటుంది. కాబట్టినే ఈ ప్రాణిక్ హీలింగ్లో ప్రాణశక్తి అని చెప్పుకున్నా కూడాను ఎక్కువగా మనకి ఉపయోగపడేది కానీ, వాడేది కానీ పంచతత్వాలను, లేకపోతే పంచభూత తత్వాలను కానీ, దివ్యశక్తిని కానీ, ప్రాణశక్తిని అనేసి అర్థం చేసుకుంటారా అని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ప్రాప్తి అనగానే బయట కానీ లోపల కానీ పొందబడేది ఈ పంచభూత తత్వాల గురించే అన్నమాట. సో లోపల అయితే మనం ఏ శరీరాన్ని నిర్మించడానికి కారణమైనటువంటి ఈ పంచభూతాలతో శరీరం ఆధారపడి ఉంటుంది కాబట్టి దానిని కానీ, ఈ ప్రకృతి అంతా ఏర్పడినది అంతా కూడాను ఈ పంచభూత శక్తులతో అని ఆ ఐదింటిని లోపల బయట తెలుసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుందన్నమాట ఈ ప్రాప్తి అనే సిద్ధి అన్నమాట. సో దీనికోసం ఎక్కువగా కష్టపడవలసినటువంటి అవసరం లేదు అని అనుకుంటారు. కానీ కూడాను మనము సాధనలో ముందుకు వెళుతున్న కొద్దీ ఒక్కొక్క శక్తిని సంపాదించుకోవడానికి కానీ, లేకపోతే పొందడానికి కానీ చాలా కష్టమే అవుతుందన్నమాట. కానీ సాధనాత్ సాధ్యతే సర్వం, మనం చేయవలసినంతా కూడాను సాధనలో మాత్రమే అన్నమాట. సో ప్రాప్తి గురించినటువంటి, ఆ సిద్ధి గురించినటువంటి విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకున్నారు అనేసి అని అనుకుంటున్నాను. తర్వాత భాగంలో మనము ప్రకామ్య గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.